హెరిటేజ్లో పాలు పెరుగు అమ్ముతారనేది అందరికీ తెలుసు. లేదంటే పాలతో తయారు చేసేటువంటి కొన్ని పదార్థాలని అమ్ముతారనేది హెరిటేజ్ పాలు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. హెరిటేజ్ పాలు తాగే వాళ్ళకి, హెరిటేజ్తో సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్లు కొనుక్కు తినే వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్ముతారనేది తెలియదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి హెరిటేజ్ మీద విష ప్రచారం చేస్తుంటే ఈ సోషల్ మీడియాలో ఏదో ఈ చిన్న రాజకీయ నాయకులు, చిన్న నేతలు లేదంటే సోషల్ మీడియా వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అబద్ధాలనే ప్రచారంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిజాన్ని పనిగట్టుకుని 10 సార్లు చెప్పి ఒక అబద్ధంగా మారుస్తున్నారు. ఒక అబద్ధాన్ని పనిగట్టుకుని చెప్పి నిజంగా మారుస్తున్నారు అనేది రీసెంట్గా ఈ సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఈ వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా వాడుకుంటున్న తర్వాత యూట్యూబ్ ఛానల్స్, వైసీపీ యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయిన తర్వాత, విష ప్రచారం పెరిగిపోయిన తర్వాత ప్రజలకి నిజమేదో అబద్ధమేదో కూడా తెలియనటువంటి నేపథ్యంలో ప్రజలు కొట్టిమిట్టాడుతున్న టైంలో ఓ మాజీ ముఖ్యమంత్రి, ఓ ప్రతిపక్ష నేత, ఓ పార్టీ అధ్యక్షుడు కూడా అలాంటి ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. ఉల్లిపాయలు చేత్తో పట్టుకుని హెరిటేజ్లో ఉల్లిపాయల రేటు 50 రూపాయలకు అమ్ముతుంటే బయట ఓపెన్ మార్కెట్లో రైతులకి అన్యాయం చేస్తూ తక్కువ కొంటున్నారు అనేది. అసలు హెరిటేజ్కి ఉల్లిపాయలకి సంబంధం ఏంటి అనే దాని మీద సోషల్ మీడియాలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి వెంట పడుతున్నటువంటి పరిస్థితి. అసలు హెరిటేజ్కి ఉల్లిపాయలకి సంబంధం ఏంటి? హెరిటేజ్లో ఉల్లిపాయలు ఎక్కడ అమ్ముతారు? హెరిటేజ్ల మీద కేవలం పాలు పెరుగు మాత్రమే కదా, పాలు పెరుగుతో సంబంధించినటువంటి పదార్థాలను మాత్రమే కదా హెరిటేజ్లో అమ్ముతున్నారు. కానీ ఉల్లిపాయలు ఎక్కడ అమ్ముతున్నారు అనే దాని మీద కొంత ఈ సోషల్ మీడియా ప్రచారం మొదలైన తర్వాత ఎవడెవడో ఎక్కడెక్కడో అబద్ధ ప్రచారాలు చేస్తే, సోషల్ మీడియా ప్రచారం అనుకోవచ్చు, ఎవడెవడో ఒక ఫేకు నకిలీ అకౌంట్స్తో ప్రచారాలు చేస్తే ఎవడో నకిలీగాడు ఫేక్ గాడు అనుకోవచ్చు. ఇదెక్కడ గోలా? స్వయాన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఓ ప్రతిపక్ష నేత, ఓ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే ఇలాంటి విష ప్రచారం చేస్తుంటే ఇంకెక్కడ వాస్తవాలకి తావుంది? ఇంకెక్కడ నిజాలు వైసీపీ చెప్తుంది అంటే ప్రతిసారి కూడా అబద్ధాలే, ప్రతిసారి కూడా అబద్ధ ప్రచారాలే, ప్రతిసారి కూడా పనిగట్టుకుని విష ప్రచారాలు చేయడమే. మనం చూస్తే డిఎస్సి తీశారు, డిఎస్సిలో అవకతవకలు ఉన్నాయి, డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిపోతుంది అనేది తగులుకుని దాని మీద ప్రచారం చేస్తారు. ప్రభుత్వం వచ్చి దీని మీద స్పష్టమైన క్లారిటీస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది అబద్ధ ప్రచారం అని తెలుస్తుంది. అమరావతి ప్రచారం చేస్తారు. ప్రభుత్వ అధికారులు, నేతలు ముందుకు వచ్చిన తర్వాత వాస్తవాలు చెప్పిన తర్వాత అది ఫేక్ ప్రచారం అని తెలుస్తుంది. అలాగా ప్రతి దాంట్లోనూ సంక్షేమ పథకాలు, ఇక తల్లికి వందనం లాంటి దాంట్లోనూ, ఇక సంక్షేమ పథకాల విషయంలోనూ, ఇతర సంక్షేమ పథకాల విషయంలోనూ, ఉపాధి కల్పన విషయంలోనూ, ఇక అన్ని అంశాలను, రోడ్లు, ఇవన్నిటి విషయంలో కూడా విష ప్రచారం చేస్తారు. ఎక్కడో ఒక వీడియో, తమిళనాడులో ఒక వీడియో తీసుకొస్తారు, అది అమరావతిలో కుల రాజకీయం చేస్తారు. ఇంకెక్కడి నుంచో ఒక వీడియో తీసుకొస్తారు, అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి అది ఎక్కడో జార్ఖండ్లోనో, ఛత్తీస్గఢ్లోనో, ఈ బీహార్లోనో ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో చోట దొంగ ఓట్లు కార్యక్రమం జరుగుతుంటుంది. అది తీసుకొచ్చి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు అని చెప్తారు. అలాగే ఏదో ఒక ఎక్కడో ఉన్న చోట ఒక ఫేక్ పోస్ట్ను బట్టి రావడం, అది తీసుకొచ్చి ఇది పులివెందులో జరిగింది, ఇది అమరావతిలో జరిగింది, ఈ డిఎస్సి అభ్యర్థులు, ఇలాంటి ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు. దాని ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి దాని మీద ఈ ఫేక్ ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఇది ఇక్కడది కాదు, ఇది ఎక్కడదో, వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని ప్రజలకి వచ్చి చెప్పి మళ్ళీ వీళ్ళని గట్టిగా చెప్పుతో కొట్టిన దాకా కూడా, ఎడంకాలు చెప్పుతో కొట్టిన దాకా కూడా ఆ ఫేక్ ప్రచారం చేస్తూనే ఉంటారు. ఆ ఫేక్ ప్రచారం ఆపాలి అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి దాని వాస్తవాలు బయటికి చెప్పాలి. సేమ్ టైం ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం చేసే వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు, టీం ఉన్నారు, వాళ్ళు జగన్ బ్యాచ్ అనుకుంటే ఈరోజు డైరెక్ట్గా జగనే బయటకు వచ్చి ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. అసలు ఉల్లిపాయలకి, మార్కెట్ ధరకి, హెరిటేజ్కి సంబంధం ఏంటి? అది మామూలుగా అది కొనాలి అంటే ఏ పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి పాల కేంద్రాలకు సంబంధించిన అంశం. హెరిటేజ్లో పాలు తక్కువ కొని వాళ్ళు ఎక్కువగా అమ్ముకుంటున్నారు.
అనే అంశాలని ప్రస్తావన తీసుకురావచ్చు. హెరిటేజ్లో పాల ద్వారా తయారవుతున్నటువంటి ప్రోడక్ట్ల మీద ప్రస్తావన తీసుకురావచ్చు. హెరిటేజ్లో ఉంటున్న అర్థమైనటువంటి ఏవైతే వాటి మీద తీసుకొచ్చి విష ప్రచారం చేయొచ్చు. ఇదెక్కడ గోల, అర్థం పర్థం లేకుండా ఉల్లిపాయలు తీసుకొచ్చి అయితే హెరిటేజ్లో 50 రూపాయలకు అమ్ముతారు కిలో, బయట హెరిటేజ్లో రైతులను దోచుకుని ఇదిగో 10 రూపాయలకే కొని అక్కడ 50 రూపాయలకు అమ్ముకుంటుంది. రైతుల్ని హెరిటేజ్ కంపెనీ దోచుకుంటుంది. ఇది ఉల్లిపాయల రైతుల్ని హెరిటేజ్ వాడు దోచుకుంటున్నారట. అసలు ఇందులో ఒక కీలక అంశం మనం చెప్పాలి అంటే, హెరిటేజ్కి మాకు సంబంధం లేదు, హెరిటేజ్ని అమ్మేశాము, అందులో మాకు కొన్ని మాత్రం షేర్లు మాత్రమే మేము ఉంచుకున్నాము, ఎక్కడ హెరిటేజ్లో మాకు ఏ సంబంధం లేదు అని గతంలోనే వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చినటువంటివి ఉన్నాయి. వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా వాటిని పొందుపరిచారు. వాళ్ళు చాలా క్లియర్గా హెరిటేజ్కి సంబంధించిన అంశాన్ని చాలా స్పష్టంగా గతంలోనే చెప్పడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు హెరిటేజీ, ఇంకా లోక్ హెరిటేజీ, ఇంకా భువనేశ్వర్ హెరిటేజీ, ఇంకా బ్రాహ్మణి హెరిటేజ్ అంటే ఎలా కుదురుతుంది? హెరిటేజ్కి వాళ్ళకి సంబంధాలు లేవని ఏనాడో చెప్పేశారు కదా. సంబంధం లేని హెరిటేజ్లో వీళ్ళు ఉల్లిపాయలు ఎక్కడ అమ్ముకుంటారు? సంబంధం లేని హెరిటేజ్లో వీళ్ళు ఎక్కడ రైతుల్ని దగా చేస్తారు, వీళ్ళు ఎక్కడ రైతులను మోసం చేస్తారు? సో ఫస్ట్ 2 విషయాలను మాత్రం యాక్సెప్ట్ చేయాలి. హెరిటేజ్లో పాలు పెరుగులతో పాటు ఉల్లిపాయలు ఇతర వాటిని కూడా హెరిటేజ్లో అమ్ముతూ ఉన్నారా? ఈ విషయాన్ని వైసీపీ ధృవీకరించుకోవాలి. 2, అసలు హెరిటేజ్కి సంబంధించినటువంటి హక్కులు కానీ హెరిటేజీ కంపెనీ ఇంకా వీళ్ళ అండర్లోనే వీళ్ళే దాన్ని ఓనర్స్గా యాజమాన్యంగా ఉండి నడుపుతున్నారా, ఎవరికైనా ఇచ్చేసారా? ఈ 2 అంశాలని వైసీపీ పూర్తి స్థాయిలో ధృవీకరించుకున్న తర్వాత ఈ ప్రచారం చేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం, ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం. ఎందుకంటే మీ ఉనికి కాపాడుకోవాలన్నా, మీరు రేపొద్దున ప్రజలకి చెప్పేది నమ్మాలి అన్నా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి అబద్ధ ప్రచారాలు, ఇలాంటి ఫేక్ ప్రచారంతో చేసేటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉండదు, ఇబ్బంది పడతారు. సో భవిష్యత్తులో మీరు నిజం చెప్పాలి అనుకున్నా నిజం చెప్పినా ప్రజలు నమ్మరు. కాబట్టి ఏంటంటే మీకు ఫస్ట్ మీరు చేసేటువంటి ప్రచారం ఏదైతుందో అది వాస్తవమా అబద్ధమా దాన్ని ధృవీకరించుకుంటే, అది ధృవీకరించుకుని ప్రచారం చేయడం ద్వారా మీ ఉనికిని కాపాడుకుంటారు, ప్రజలు మీరు చెప్పేదాన్ని నమ్ముతారు. విశ్వసనీయత, మీ మాట మీద ప్రజలకి విశ్వాసం ఉంటుంది. లేదా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటే వెళ్ళి రేపొద్దున వాళ్ళు బయటకు వచ్చి ఈ హెరిటేజ్తో మాకు సంబంధం లేదని, అసలు ఉల్లిపాయలు మేము హెరిటేజ్లో అమ్మలేదని, ఉల్లిపాయ రైతులు మేము ఎప్పుడూ మోసం చేయాలని చెప్పిన తర్వాత ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి ఇప్పటివరకు ఆ సోషల్ మీడియాని నమ్మట్లేదు. వైసీపీ సోషల్ మీడియా చెప్పేది అబద్ధ ప్రచారం అనేది జనాల్లో పెద్ద ఎత్తున ఉంది. ఇక డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అంటే ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని ఆయన చెప్పేందుకు కూడా నమ్మరు, ఇంకెక్కడా నమ్మరు. ఇలా ఎందుకంటే ఇలాంటి ఇప్పటికీ కొన్ని సంఘటనలు ఉదాహరణ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో తోతాపూరి మామిడి గురించి చేసిన, మిర్చి రైతుల గురించి చేసిన, లేదా జరిగినటువంటి హత్యల గురించి, మారణకాండాల గురించి ఈ శవరాజకీయాలు చేసిన అదంతా అబద్ధ ప్రచారం అని చెప్పని ఇప్పటికే జనాల్లోకి పోతున్న నేపథ్యంలో ఇలాంటి ఉప్పు మాటలు చెప్తే ఇంకా అంటే ప్రజా వ్యతిరేకత ఇంకా ఎదుర్కోవాల్సిన పరిస్థితి, అంటే ఇంకెక్కువ అవుతుంది అనేది నా అభిప్రాయం.